మా సెల్ఫ్ అసెస్మెంట్ 1లో మనకి 9th క్లాస్లో గ్రాఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి ది కార్ ఈస్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ ఆసిలరేషన్, ది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ది కార్ ఈస్ గివెన్ బిలో. వెలాసిటీ టైం సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. యూజింగ్ ది డేటా ఇన్ ది గ్రాఫ్, పిక్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ షోస్ ది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది కార్ ఇన్ 50 seconds. 50 seconds లో ఆ కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అనేసి మనకి ఈ గ్రాఫ్ నుంచి కనుక్కోవాలి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్కి వెళ్తాం, ఎలా కనుక్కోవాలనేది. మనకి టెక్స్ట్ బుక్ లో కూడా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి. ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ వుడ్ బి రిప్రజెంటెడ్ బై ది ఏరియా. ఇక్కడ ఒక షేప్ చూడండి, ఈ పర్టికులర్ టైంలో అది ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అనేది మనం ఈ ఏరియా, ఈ షేప్ యొక్క ABCDE అనే యొక్క షేప్ యొక్క ఏరియా కానీ కనుక్కుంటే మనం దాని ద్వారా మనం డిస్టెన్స్ ని కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ లో కూడా ఈ ఏరియా మనం కనుక్కోవాలి. B తర్వాత మనం C, ఇది C అనుకుందాం. DE, ఈ ఏరియా మొత్తం మనం కనుక్కుంటే మనకి అది కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందని తెలిసిపోతాయి. ఇక్కడ చూడండి, ఇది A కాబట్టి ACDE అనేది ఒక రెక్టాంగిల్. ఏమది? రెక్టాంగిల్. నెక్స్ట్ ప్లస్ ఇది ఒక ట్రయాంగిల్. ABC అనేది ఒక ట్రయాంగిల్ అన్నమాట. ABC అనేది ఒక ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ABC. ఈ రెండింటి యొక్క ఏరియా కానీ మనం కనుక్కుంటే ఆ కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది కనుక్కోవచ్చు. ఇది రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏం మనకి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఏది ఇక్కడ AC, లెంగ్త్ ఏమి AC ఇంటూ బ్రెడ్త్ CD. ఇది రెక్టాంగిల్ సంబంధించి. ప్లస్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏమి? హాఫ్ ఇంటూ బేస్. బేస్ అనేది ఇక్కడ AC అనేది బేస్, భూమి. AC ఇంటూ హైట్ ఏమి ఇక్కడ BC. ఇప్పుడు AC ఎంత? AC యొక్క వాల్యూ ఎంత? 0 to 50 యూనిట్స్ కాబట్టి AC అనేది మనం 50గా తీసుకోవాలి. ఇంటూ CD యొక్క వాల్యూ ఎంత? 0 to 5 యూనిట్స్ ప్లస్ హాఫ్ ఇంటూ మళ్ళా AC ఇక్కడ తీసుకున్నాం. ఎంత? AC అనేది ఇక్కడ బేస్, ట్రయాంగిల్ బేస్ అవుతుంది కాబట్టి 50 ఇంటూ BC ట్రయాంగిల్ యొక్క హైట్ కాబట్టి ఎంతది? 30 - 5. ఇక్కడ 5 నుంచి మనకి గ్రాఫ్ స్టార్ట్ అయింది. ఇది హైట్ ఎంత? 25. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 25s are, that is equal 5 0s are 0, 5 5s are 25 ప్లస్ 25 ఇంటూ 25 ఎంత అవుతుంది మనకి? 625, దట్ ఈజ్ ఈక్వల్ 875 మీటర్స్ అనేది మనకి ఈ ఏరియా ద్వారా మనం అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే 875. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఏం కరెక్ట్ ఆన్సర్? D. నెక్స్ట్ దీన్నే మనం ఇంకొక ఫార్ములాతో కూడా కనుక్కోవచ్చు. మనకి ఈ ఫార్ములాస్ తెలుసు. V² - U² is equal 2AS ద్వారా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 5. ఫస్ట్ అది 5. ఫైనల్ వెలాసిటీ ఎంత? 30 అని ఇచ్చాడు. కాబట్టి V మనం ఏ కనుక్కుంటాం ఫస్ట్. A is equal V - U/T. V ఫైనల్ వెలాసిటీ 30 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ U 5/T. టైం ఎంత? 50 seconds. That is equal 30 - 5 25/50. 25 1s are 25 2s are, that is equal half meter by second square. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. V² - U² is equal 2AS. V ఎంత? 30 whole square minus V ఎంత? V 30. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 5. U వచ్చి 5.
5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏ ఎంత వచ్చింది మనకి 1/2 ఇంటూ ఎస్. ఇప్పుడు ఎస్ మనకి తెలిసిపోతుంది. 2 క్యాన్సర్. ఎస్ ఒకటి ఇక్కడ మిగిలింది. ఎస్ ఇంటూ 1 ఏమి ఎస్. దట్ ఈస్ ఈక్వల్ 30 హోల్ స్క్వేర్ అంతా 900 మైనస్ 5 స్క్వేర్ అంతా 25. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 875 మీటర్స్. కాబట్టి ఇలా కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఆ షేప్ యొక్క ఏరియాస్ని మనం కనుక్కొని కూడా ఆ కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనం ఈ గ్రాఫ్ డయాగ్రామ్ ద్వారా కనుక్కోవచ్చు.